హ్మ్. వెల్కమ్ టు శాకంబరి జ్యోతిష్యాలయం. సో, మనం శని వక్రీ గురించి లాస్ట్ వీడియోలో సుధాకర్ సార్ దగ్గర నుంచి విన్నాం. ఈ వీడియోలో జ్ఞానేశ్వర్ సారు శని వక్రీ గురించి తెలియజేస్తారు. ఓవర్ టు యూ సార్ జ్ఞానేష్ సార్. యాహ్! అందరికీ స్వాగతం. శాకంబరి జ్యోతిషాలయం గ్రూప్‌కి. శని వక్రి. శని జనరల్‌గా ప్రతి సంవత్సరం సూర్యుడి నుంచి కోణంలో ఉన్నప్పుడు ఇది అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ. అందరికి తెలుసు రెట్రోగ్రేడ్ అనేది ఫినామినా అంటే భావం ప్రకారమే, మన ఊహ ప్రకారమే వక్రి అని ఉంటుంది. కానీ ఏ గ్రహం వెనక్కి వెళ్ళటం గాని, ముందుకు వెళ్ళటం గాని ఉండదు. ఎందుకంటే 2 గ్రహాలు ఆకాశంలో భూమి తన రూట్‌లో తను తిరుగుతూ ఉంటుంది. తన యొక్క స్పీడ్ అంటే దానికొక నియమిత వేగం ఉంటుంది. ప్రతి గ్రహానికి ఒక నియమిత వేగం ఉంటుంది. అందుకే ఒక్కొక్క గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగటానికి భూమికి సంవత్సరం పడితే, మిగతా గ్రహాలకి గురుడు అనుకో 12 సంవత్సరాలు పడుతుంది. అదే శని అనుకో 30 సంవత్సరాలు పడుతుంది. వాటి యొక్క స్పీడ్, వేగం అనేది డిఫరెంట్ స్పీడ్ తోటి ఉంటాయి కాబట్టి, అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ముందుకెళ్తున్నట్టు ఉంటుంది. ఒకటి వెనక్కి వెళ్తుంది. ముందు వెళ్ళేదానికి పక్కనున్న వెనక్కి తక్కువ స్పీడ్‌లో వెళ్ళేది ఎలా కనిపిస్తుందంటే, వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అదే ఈ వక్రి అనేటువంటి భావం. అయితే గ్రహం వక్రి అవ్వటానికన్నా ముందు స్తంభన అని ఉంటుంది. కొన్ని రోజుల పాటు గ్రహం స్తంభిస్తుంది. స్తంభిస్తుందంటే ముందుకెళ్తున్నట్టు అనిపించేటువంటి ఆ వేగం కొన్ని గంటల పాటు లేదా కొన్ని రోజుల పాటు స్థిరంగా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని స్తంభన గ్రహం అంటారు. స్తంభన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది వక్రీ మోషన్‌లోకి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వక్రీ అనేది శని గ్రహానికి ఎక్కువ. మినిమమ్ 4 నెలల నుంచి 5 నెలల మధ్యలో ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏమవుతుంది? వక్రి నుంచి మళ్ళీ మార్గి అవ్వటానికి మధ్యలో ఇలానే స్తంభన వస్తుంది. అంటే గ్రహానికి వక్రం చెందింది అంటే వక్రం చెందే ముందు స్తంభన ఉంటుంది. మళ్ళీ వక్రం నుంచి రుజుమార్గం రావటానికి మళ్ళీ స్తంభన. మళ్ళీ ఆ స్తంభన తర్వాత మళ్ళీ యథావిధిగా ముందుకెళ్తుంది. అంటే ఈ గ్రహం 4 స్టేట్‌లకి వెళ్ళిపోతుంది. ఏదైనా వక్రీ గ్రహానికి 4 రకాల స్థితి ఉంటుంది. రుజుమార్గంలో వెళ్ళటం, దాన్ని మార్గి అంటాం. మళ్ళీ స్తంభిస్తుంది. మళ్ళీ వక్రిస్తుంది. మళ్ళీ వక్రించి స్తంభిస్తుంది. తర్వాత మళ్ళీ మార్గి అంటాం. ఇది ఆస్ట్రోనామికల్‌గా జరిగేటువంటి చర్య. మనకున్నటువంటి గ్రహాలు సూర్యచంద్రులు తప్పిస్తే మిగతా 5 గ్రహాలకి వక్రత్వం ఉంటుంది. కొద్ది వాటి యొక్క గ్రహాల యొక్క స్పీడ్ బట్టి ఆయా సందర్భాల్లో అవుతుంటుంటాయి. అయితే వక్రత్వం అనేది ఈ 2 గ్రహాలకి ప్రత్యేకంగా ఉంటుంది. గురుడికి, తర్వాత శనికి. ఎందుకంటే వీళ్ళు దీర్ఘకాలంగా వక్రత్వంలో ఉంటారు. వక్రత్వం అనగానే దాన్ని గ్రహం యొక్క కంప్లీట్‌గా ఏదో ఒక ఏదో మాయ జరిగిపోతున్నట్టు ఏమి ఉండదక్కడ. ఎందుకంటే వక్రీలో ఉన్నా కూడా సూర్యుని యొక్క కిరణాలు తీసుకొని అది భూమి మీద ప్రసరించే విధానంలో అదే ఉంటుంది. అయితే గ్రహాలకి పరాశర మహర్షి షడ్బలాలు చెప్పినప్పుడు ఒక గ్రహం వక్రించిందంటే దానికి ఒక స్పెషల్ బలం పేరు పెట్టాడు. దాన్ని చేష్టా బలం అంటారు. వక్రించినప్పుడు ఆ గ్రహానికి స్పెషల్‌గా బలం వస్తుంది. చేష్టా బలం అని వస్తుంది. చేష్టా బలం అంటే తను ఇచ్చేటువంటి ఫలితాలలో తారుమారు ఫలితాలుంటాయి. తన యొక్క చేష్ట అంటే చేసే విధానం. చేష్ట అంటే అర్థమేంటి? చేసే పని అని. చేసే విధానం. ఆ చేసే విధానం అంటే ఇప్పుడు శని
యొక్క ఫలితాలనేటివి మనం శని యొక్క కారకత్వాలుంటాయి. శని అంటేనే ఆయనకున్నటువంటి కర్మ సాక్షి, తర్వాత మందగతి. అంటే మిగతా అన్ని గ్రహాల్లో పోలిస్తే ఈయన చాలా స్లోగా నడుస్తాడు. మందగతి. సో, ఈయన ఎక్కడున్నా అన్నీ స్థిరంగా ఆలోచించి, మళ్ళీ చాలా నిదానంగా పనులు చేస్తాడు. ప్రతి దాంట్లో అడ్డంకులుంటాయి ఇతను చేసే పనుల్లో. తర్వాత బాధకి కారకుడు. సో, నిన్న వరల్డ్ కప్ గెలిసింది. వరల్డ్ కప్ గెలిస్తే ఇండియా ఏందంటే హ్యాపీ ఫీల్ అవుతది. అక్కడ సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది కాబట్టి పెయిన్, ఓడిపోయిన బాధ ఉంటుంది. సారో అంటారు దాన్ని. ఆ పెయిన్ అనేదేంటంటే శని ప్రతిరూపం. గెలిచిన ఉత్సాహం ఎవరిది అంటే ఆనందం ఎవరిదంటే కుజుడు. కుజుడు ఎప్పుడైనా ఆనందం కావాలి, గెలవాలి. ఎదుటి వారి మీద ఖచ్చితంగా గెలిస్తేనే అతని యొక్క ఆనందం, హ్యాపీనెస్ ఫీల్ అవుతాడు. శనికేందంటే ఎక్కడుంటే అక్కడ ఓడిపోవటం ఎక్కువ. దాని నుంచి వచ్చేటువంటి బాధ. తర్వాత మనిషికుండేటువంటి ఫ్రస్ట్రేషన్, డిస్ట్రెస్ అంటాం. తర్వాత లోభగుణం ఉంటుంది. పేద ప్రతి దాంట్లో పేదతనం ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నిటి వల్ల ఇతనికిచ్చేటువంటి శూద్ర గ్రహం. తర్వాత పేదవాడు. తన ఆహార్యం గాని ఇవి అన్నిటికి పేదతనం ఉంటుంది. ఆకలి, దరిద్రానికి కారకుడు. ధనహీనతకి కారకుడు. తర్వాత సేవా వృత్తికి కారకుడు. తర్వాత హార్డ్ వర్క్. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఏదైతే హార్డ్ వర్క్ ఉందో, కష్టపడి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శని కారకత్వాలు. సో, ఇలా శనికి చాలా ఆహ్, నెగెటివ్ కారకత్వాలున్నాయి. నెగెటివ్ అను నెగెటివ్ అని ఎందుకు చెప్తామంటే, మనం వాటిని ఆహ్వానించం కాబట్టి నెగెటివ్ అని చెప్తాం. కానీ సమాజంలో వాటి యొక్క అవసరం ఉంటుంది. ప్రతీదీ అవసరం. అవసరం లేనిది ఏది ఉండదు. కాకపోతే మనకు ఇష్టం ఉన్నా, మనకు వద్దనుకున్నా అవి ఉండాల్సిన చోట ఉంటాయి. జరగాల్సినవి జరుగుతుంది. అందుకే శని అనే గ్రహం అనేది ఎప్పుడు జాతకంలో ఆయన యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆయన యొక్క గోచారం రాశి నుంచి రాశికి మారినప్పుడు, మధ్య మధ్యలో ఇలా వక్రించినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి ఉత్సాహం, క్యూరియాసిటీ అనమాట. ఏం జరుగుతుంది నా లైఫ్‌లో జరుగుతుంది. ప్రతిదానికి ఏం చేస్తారంటే వ్యక్తి తన లోటుపాట్లన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? మన దగ్గర ఉంటాయి. మనం చేసే ఆలోచనలో ఉంటాయి లోటు. అలాగే చేసే పనుల్లోనే ఉంటుంది లోటు. మనం ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి దాంట్లో కూడా లోటు. ఎందుకంటే మనం చేసేది కొద్దిగా, ఆశించేది ఎక్కువ. అందు గురించి ఏమైతదంటే గ్రహాల మీద దోసేస్తుంటాం. ఇప్పుడు తప్పదు. నేను ఇలా ఉండడానికి కారణం ఆ గ్రహం, ఈ గ్రహం. గ్రహాల పని ఏంటిదంటే నీ యొక్క కర్మని సమయానుసారంగా, సందర్భం బట్టి నీకు ఆ కర్మ నీకే రిటర్న్ చేస్తుంటది. మంచి చేస్తే మంచి రిటర్న్ చేస్తుంది. చెడు చేస్తే దానికి చెడు ఫలితాలను అనుభవించేటట్టు చేస్తుంది. జస్ట్ బేసిక్ రూల్. అందులో వాళ్ళని నిందించడానికి లేదు, అనడానికి లేదు. మనిషికి అందుకే ఆలోచనా శక్తి ఉంది గాబట్టి చేసే ప్రతి పనిలో విచక్షణ అనేది అవసరం. జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే జ్ఞానానికి ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో విచక్షణ అనేదొస్తుంది. విచక్షణ వచ్చినప్పుడు మనం చేసే పనులలో అంటే కర్మలో మంచి, చెడు అని తెలుస్తుంది. మన కర్మ ప్రక్షాళన అనేది అక్కడే మొదలవుతుంది. సో, అలాంటప్పుడు ఈ శని గాని, మిగతా రాహుకేతువు గాని, మిగతా ఏవైనా పాపగ్రహాలు ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క ఫలితాలనేటివి చెడు చేయాల్సినంత ఇదిగా ఉండవు. మనకి చెడు జరుగుతుంది అలా అనుకుంటున్నాము అంటే మనం ఇంతకుముందు చేసుండం. మనం ఇతరులకు ఏదైతే చేశామో, ఏ రకంగా అయితే బాధ పెట్టామో, అలాంటి బాధనే ఒక్కోసారి దానికి రెట్టింపు బాధను అనుభవించాల్సొస్తుంది. అంటే కర్మ. జ్యోతిష్ శాస్త్రం అనేది పూర్తిగా కర్మ సిద్ధాంతం మీదే ఆధారపడింది.
చేసే మనం ఆలోచన, మన కర్మ. ఇక తర్వాత శనికి శని ఏందంటే హార్డ్ వర్క్ కారకుడు. చాలా హార్డ్ వర్క్ ఎక్కడున్నాను. ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలన్నిట్లో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సెవెంత్ భావంలో ఉన్నాం. సెవెంత్ భావంలో ఉన్నప్పుడు గ్రహం దాని మీద ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి లేదనుకోండి, ఏమవుతుంది? వివాహం గురించి గాని, పార్ట్నర్‌షిప్ గాని, బిజినెస్ కంటిన్యూటీ చేయటంలో గాని ఖచ్చితంగా ఏమైతదంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇంత కష్టమా అని చెప్పి ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నాలు చేసి, చేసి విసిగి అయిపోయిన తర్వాత ఇక అవుతదో లేదో అని హోప్ వదిలేసిన తర్వాత లేదా అయినా కాకపోయినా పర్లేదు అనే స్థితికి చేరుకున్నాక అంటే ఆ భావం మీద నీకు ఒక హ్మ్. ఎలాంటి ఊహ గాని, ఆశ గాని లేని స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు అప్పుడు దాన్ని ఇస్తాడన్నమాట. సో, శని ఏందంటే ప్రతి ఇచ్చేది ఏదైనా గూడా దాని మీద వ్యక్తి ఎలాంటి భావంతో ఉన్నాడు. ఆ భావాన్ని ఏం చేసి సెటరేట్ చేస్తాడు. ఆశ ఎక్కువున్న వాడికి, లోభం ఎక్కువున్న వాడికి దాన్ని దూరం చేస్తూ పోతుంది. ఎవరైతే స్థితిగా ఉంటారో, స్థితప్రజ్ఞతోటి ఉంటారో, ఆ శని ఎందుకంటే ఈయన కాలానికి కారకుడు. టైంకి కారకుడు. శని దగ్గర ఉన్నటువంటి ధనం ఏందంటే కాలం. నిదానం అన్నమాట. ఏది తొందరపడి చేయదు. ఒకదానికి టైం వచ్చినప్పుడు మాత్రమే అంటే చెట్టుకి కాయ పూర్తిగా పరిపక్వం పండిన తర్వాతనే చెట్టు నుంచి ఎలా రాలుతుందో, అలానే దానికి ఒక టైం ఉంటుంది. టైం కాకముందు ఏది కాయ పండదు. ఇంకోటి నేచర్. దాని పుట్టుకలోనే దానికొక టైం అనేది పెట్టించారు. సో, అలానే శని కూడా రిజల్ట్ ఇవ్వటాన్ని కూడా అలానే ఇస్తుంది. అయితే ఇక్కడ వక్రీ అయినప్పుడు ఏమవుతుందంటే, దీనికన్నా ముందు జాతకాలలో చాలా మంది జాతకాల్లో శని ఆయా భావాల్లో వక్రీ అయ్యి ఉంటారు. వక్రీ అయ్యున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ శని వక్రీ అయినప్పుడు లాభం ఏందంటే, ఈ పెట్టేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, అవి మామూలు అంటే రుజు మార్గం వక్రీ కాకుండా ఉన్నప్పుడు ఇచ్చేదానికంటే, ఈ వక్రీ అయినప్పుడు ఏమవుతుందంటే తగ్గిపోతుంది. టైం తగ్గిపోతుంది. డిలే అనేది ఉండదు. శని యొక్క సహజ కారకత్వాలన్నీ కొన్ని తారుమారు. అంటే అది ఒక చేష్టాబలం వచ్చింది కదా గ్రహానికి. సో, ఆ గ్రహానికి చేష్టాబలం ఎప్పుడైతే వచ్చిందో, శనిచ్చేటువంటి బాధక, పీడ, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఏమైతాయంటే తగ్గిపోతాయి. ఇంకా దాని మీద ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి గాని, గురుడు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని దృష్టి వచ్చినప్పుడు ఆ శనిలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ అంటే నెగెటివ్ చేసేటువంటి అది గూడా ఎప్పుడొస్తుంది? మనిషి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం మూలాన అలాంటి స్థితి జాతకంలో వస్తుంది. ఊరికే రాదు. అంటే మళ్ళీ కర్మలే కారణం. సో, అది మనం ఈ చార్ట్‌లో ఆ కర్మ అనేది ఎలా ఉంది చూడటానికి ఇలాంటి కండిషన్స్ అంటే గ్రహం అనేది ఆయా భావాల్లో, ఆయా స్థితిలో, ఆయా బలంతోటి ఉంటుంది. ఇది చేష్టా బలంతోటి ఉంటే, దాని మీద శుభగ్రహం యొక్క దృష్టి లేదా శుభ స్థానాల్లో గనుక శని ఉంటే, శని గూడా రాజయోగానికి కారకుడవుతాడు. వ్యక్తిని సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టేటటువంటి శనితోని ఉంటుందట పవర్‌ఫుల్. అలా అని శనిని ప్రదాన్ని తీసేయటానికి లేదు. ఆయన యొక్క స్థానం బట్టి, స్థితి బట్టి, తర్వాత మిగతా గ్రహాల యొక్క ఆహ్, కాంబినేషన్స్ గూడా అవన్నీ తోడై ఓవరాల్‌గా వ్యక్తి యొక్క జీవితం అనేది డిసైడ్ అవుతుంది. సో, రిట్రాగ్రేడ్ అనేది ఎవరి జాతకంలో ఆల్రెడీ పుట్టినప్పుడు రిట్రాగ్రేడ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఏందంటే ఈ గ్రహం గోచారంలో వక్రి అయ్యి ఉండి, అలాగే తమ జాతకాలలో దశ అంటే మహాదశ, అంతర్దశ నడుస్తూ ఉండటం గాని,
ఒక్కోసారి ప్రత్యంతర దశ కూడా, ఎందుకంటే శని యొక్క ప్రత్యంతర దశ కూడా కొన్ని నెలల పాటు ఉంటుంది. సో, ప్రత్యంతర దశ గాని, అంతర్దశ, మహాదశ గాని నడుస్తుంది. శని యొక్క నడుస్తూ ఇప్పుడు వారు ఏ భావం సపోజ్ సప్తమే చెప్తాం. సప్తమంలో కొంతమంది 30 సంవత్సరాలు దాటి, 35 సంవత్సరాలు దాటి పెళ్లి కోసం వెయిట్ చేసి తిరిగి, తిరిగి వేసారి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇదేంటంటే గుడ్ టైమ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సమస్య గురించి స్ట్రగుల్ అయ్యారు. ఏ సమస్య గురించి దాన్ని ప్రయత్నాలు చేసి, చేసి సక్సెస్ కాలేక విరమించుకున్నారో, బిజినెస్ గాని, జాబ్ గాని, ఏవైతే ఎన్ని రకాల సమస్యలతోటి బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఇది రైట్ టైం. ఈ నవంబర్ 15 వరకు ఈ వక్రత్వంలో ఉన్నటువంటి టైం అనేది వీళ్ళకి పొజిషన్ అంతా ఏదైతే సఫర్ అవుతున్నారో దాని మీద వీళ్ళకి మంచి రిజల్ట్ మారే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా పెళ్లి అయ్యే ఛాన్స్ ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అవ్వటం, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి, చేసి ఉన్న వాళ్ళకి ఉద్యోగం దొరకటం. పాజిటివ్, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళందరూ పాజిటివ్‌గా జరుగుతుంది. కాకపోతే శని యొక్క స్థితి అష్టమ స్థానం అయ్యుండి, లేదా వ్యయ స్థానం అయ్యుండి, భాగ్యస్థానం అయ్యుండి, ఇలాంటి ఆహ్, శని ఎక్కడైతే నెగెటివ్ రిజల్ట్స్ ఇస్తాడో ఆ భావాలకి, అక్కడ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈవెన్ జాతక చక్రంలో వక్రించి ఉన్నా కూడా, గోచారంలో వక్రించి ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఆ భావాలకి, ఎందుకంటే జాతక చక్రంలో ఆల్రెడీ ఒక దుర్యోగంలో ఉన్నాడని, అవయోగంలో ఉన్నాడని. సో, అవయోగం సంబంధించి ఏమవుతుంది, గోచారంలో కూడా దానికి బలం పెరిగి, వక్రత్వం వచ్చేసరికి ఒక రకమైన బలం వస్తుంది. అది చేష్టా బలం వస్తుంది. సో, వచ్చేసరికి ఏమవుతుంది, ఆ నెగెటివ్ రిజల్ట్స్ ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైన సంబంధం. శని యొక్క సహజ కారకత్వాలన్నీ ముందుకొస్తాయి. తర్వాత ఆయన తమ చార్ట్‌లో, అంటే తమ జాతక చక్రంలో ఏ భావాలకు అధిపతి అయి ఉన్నాడో, ఆయా భావాలకు రిజల్ట్స్ ఇవ్వటానికి, పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి, లేదా శని గనుక చెడు భావాల్లో ఉన్నప్పుడు జాతక చక్రంలో నెగెటివ్ రిజల్ట్ ఇవ్వటానికి రెడీ ఉంది. ఇది రెట్రోగ్రేడ్ అంటే వక్రి అయినప్పుడు సంగతి. ఇక తర్వాత కొన్ని కొన్ని చార్ట్‌లలో ఏమైద్దంటే స్తంభి పొజిషన్‌లోనే ఉంటాడు శని. స్తంభి అంటే ఆ వక్రి అనే యొక్క బలానికి అదొక సందిగ్ధమైన స్థితి అన్నమాట. అంటే అటు రుజువు మార్గం గాదు, ఇటు వక్రి గాదు. మధ్యలో ఉంటుంది స్తంభి అని. స్తంభి అయినప్పుడు కూడా ఆ గ్రహం యొక్క ఇదే చేష్టా బలం అనేది ప్రత్యేక స్థితిలో పనిచేస్తుంది. శని గనుక ఉన్నాడు, శని వక్రి స్తంభి అయి ఉన్న జాతకాలలో గనుక పరిశీలిస్తే, వాళ్ళ జీవితంలో కష్టాలనేటివి ఎలా ఉంటాయంటే, లాంగ్ రన్ కష్టాలు. లైఫ్‌లో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తప్పు లేకున్నా. తన తప్పు లేకున్నా కూడా అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రతి విషయంలో. ఉద్యోగం గాని, అండ్ శని ఎక్కడుంటే ఏ భావం చేస్తుంది? కుటుంబ స్థానం. కానీ కుటుంబంలో హార్డ్ వర్క్, ప్రతి వర్క్ నువ్వే చేయాల్సి ఉంటుంది. జీరో అప్రిషియేషన్. ఎవరు నిన్ను ఏ ఒక్క మాట మాత్రంగా కూడా మెచ్చుకోరు. తర్వాత జీవితంలో అవసరమైనప్పుడు, లేదా నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, నీ చుట్టుపక్కల నుండి, లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల నుండి సైతం సహాయం అనేది ఉండదు. అది గ్రహం స్తంభించినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్. ఇక ఓవరాల్‌గా ఇప్పుడు చూసుకుంటే, మీరు ఆల్రెడీ మన సుధాకర్ సార్, ఉమర్ సార్ చెప్పుండాలి మీకు. ఒక్కొక్క రాశిలో వీళ్ళు ఒక్కొక్క లగ్నానికి, ఎందుకంటే చెప్పారు సార్. శని యొక్క స్థానాలు మకరం, కుంభం. అయితే ఆయన ఇప్పుడు వక్రి అయిన స్థానం కూడా ఏంటంటే ఆయన స్వక్షేత్రం, మూల త్రికోణం. సో,
శనికి మంచి స్థానం ఇది. కాలపురుష చక్రంలో ఉన్నటువంటిది లాభస్థానం. సో రిజల్ట్ కూడా ఎలా ఉంటాయంటే ఇచ్చే పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్‌గా ఇచ్చేవి చాలా మంచిగా ఇస్తారు. ఎందుకంటే రాశి చక్రంలో కుంభరాశి. కుంభరాశి అనేది ఏంటంటే మనిషి యొక్క అర్హత ఏదైతే ఉందో వ్యక్తికి, అతనికి వచ్చేటువంటి లాభం, అతను కోరుకున్నటువంటి కోరికలు ఎవరికైతే అర్హత ఉందో, ఇప్పుడు శని ఇచ్చేటువంటి టైం అని. అవన్నీ ముందుకొస్తాయి. ఏవైతే ఎంత దూరం వెనక్కెళ్ళాయో, ఇంతకాలం ఎంత స్ట్రగుల్ చేశారో, మీ భావాలు చూసుకోండి. ఏ భావాలకు అధిపతి ఉన్నారో ఆ భావాలకి. ఇప్పుడు మేషరాశి మేషం చూసుకుంటే వాళ్ళకి 10థ్ లార్డ్ శని. సో 11థ్‌లో వక్రి అయ్యాడు. సో ఇంతవరకు చేసినటువంటి బిజినెస్‌లో గాని, ప్రొఫెషన్ రావాల్సినటువంటి మనీ లేదా నేమ్, ఫేమ్, స్టేటస్ ఇప్పుడు ఇవ్వటానికి రెడీ. ఎక్కడైతే స్టక్ అయి ఉన్నాయో అవన్నీ ముందుకొస్తాయి. సో అలా ఏ భావానికి అయ్యాయో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు పాజిటివ్‌గా ఉండటానికి ఉంటుంది. అలాగే జాతక చక్రంలో కూడా ఈ ఆ యోగాలనేటివి సపోర్ట్ ఉండాలి. ఓన్లీ గోచారంలో ఒక్క గ్రహం యొక్క స్థితి బట్టి జీవితం మొత్తం మారదు. రేపటికి ఈరోజు రాత్రి రేపటికి తలకిందులైపోయి అలాంటి రిజల్ట్స్ ఏమి ఉండవు. కానీ దానికి సంబంధించినటువంటి దశ, అంతర్దశ నడుస్తుండాలి. అలాగే జాతక చక్రం అంటే నటల్ చార్ట్‌లో ఈ యోగాలనేటివి ఉండాలి. సపోర్ట్ ఉండాలి. ఉన్నప్పుడు తప్పనిసరిగా అర్హత ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తులకు జరగాల్సిన కొన్ని మంచి, చెడు కాపోతే ఏందంటే స్థితి ఇప్పుడున్నటువంటి స్థితి అనేది మారటానికి ఎక్కువ అవకాశం. పాజిటివ్ ఉన్న వాళ్ళకి నెగెటివ్ అనుకోండి. నెగెటివ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ అనుకోండి. ఒకవేళ ఆళ్ళకి ఆ అర్హత ఉంటుంది చార్ట్‌లో. సో, ఇది ఆహ్, శని యొక్క వక్రత్వం మూలాన జరిగేటువంటి ఇవి. శని భగవానుడికి వక్రత్వం చెందినా, అంటే మీ జాతకంలో చెందున్నా, చెందకపోయినా కూడా ఆహ్, శని ఏ ఏ స్థానాల్లో ఉన్నారో, శనికి సంబంధించినటువంటి వ్యక్తులకి, స్థలాలకి, దేవతలకి నిత్యం దానం, జపం ఏవైతే క్రియా, కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటే శని యొక్క ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవచ్చు. శని ఏందంటే ఆయన ఈ పర్సన్ యొక్క ఏందంటే నీతి, నిజాయితీలను కర్మ పట్ల ఉండేటువంటి ఉద్దేశ్యం, తర్వాత తన ఆత్మ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, సమాజం పట్ల, మనుషుల పట్ల దయతో ఎవరైతే ఉంటారో శని తప్పకుండా అలాంటి వాళ్ళకి ఎలాంటి ద్రోహం చేయటానికి గాని శని యొక్క ఫలితాలు నెగెటివ్‌లో పనిచేయవనమాట. శని చెప్పేటువంటి సూత్రం అది. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ అగైన్ సార్. థాంక్స్ ఫర్ వాచింగ్ శాకంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాకంబరి జ్యోతిషాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుధాకర్ సార్.